బ్యాక్ టు బీఆర్ఎస్ అంటున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో భాగంగానే పటాన్ చెరువు ఎమ్మెల్యే తనంతట తాను బీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతూ కొన్ని నిర్ణయాలు తీసుకొని మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే అదే ధోరణిలో ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి అదే ఆయన బాటల్లోనే మరో ఇద్దరు కూడా బీఆర్ఎస్లోకి రావాలని కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటు కాంగ్రెస్ కండువ కప్పుకొని వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం అంటూ ఇటు బీఆర్ఎస్లో నాయకత్వం మాకు నచ్చట్లేదంటూ కొన్ని దుమార వ్యాఖ్యలు చేసి ఇటు కాంగ్రెస్ కండువ కప్పుకొని మేము కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు, మేము ఏదైతే ఒక కార్యక్రమానికి వెళ్ళాము అక్కడ 3 రంగుల జెండా అంటే జాతీయ జెండాకు సంబంధించిన ఒక సందర్భంలో మాకు అవి కప్పారనుకుంటా అనేక వివాదాలుగా పిట్టకథలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక పార్టీ ఫిరాయించి సంబంధించిన కేసులు కూడా నమోదైంది. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్గా నిలబడి కొట్లాడిన నేపథ్యం కూడా చూసాము. ఇప్పుడు ఆ కేసు సంబంధించి కూడా ఇంకా ఎటువంటి ముందుకు సాగని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇద్దరి పైన పార్టీ ఫిరాయింపు ఆ కేసులో ఇద్దరికి ముఖ్యంగా థ్రెట్ ఉందని కూడా ముందు నుండి చెప్పుకున్నాము. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కావచ్చు, అటు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి పైన కొంత డేంజర్ ఉందని కూడా చెప్పుకున్నాం. కానీ వాళ్ళకు కూడా ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అందరికి కూడా క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ ఇటు క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా పోరాడతామంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా ఒక సైడ్ అయితే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని కాదని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఒక గుర్తింపు లేదు, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలని వాళ్ళని పిలవట్లేదు, అక్కడ జరిగే కార్యక్రమాలలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్కి టచ్లోకి వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే కేటీఆర్తో సంప్రదింపులు అయ్యాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్లోకి రావాలనుకుంటున్నాము అనుకుంటా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇటు కేటీఆర్ని అప్రోచ్ అయిన విషయం అయితే కొంత తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన కూడా కేటీఆర్ కొంత ఆలోచిస్తున్నాము, మేము కేసీఆర్ నిర్ణయం బట్టి మేము తీసుకుంటాము, ఇప్పుడైతే ఎవరిని తీసుకోబోము అనే ఆలోచనలో కేసీఆర్ అయితే ఉన్నారు, మరి తన యొక్క పర్మిషన్ వస్తే తీసుకుంటాము అంటూ అటు కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇటు కేటీఆర్ కూడా అన్ని సమీకరణలు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక మన పార్టీలోకి వస్తే మరి ఎంతవరకు పార్టీ ముందుకెళ్తుంది, మరి లేకుంటే వాళ్ళు మన పార్టీ కాదని వెళ్ళిన వాళ్ళకి మరి మనం అవకాశం ఇద్దామా లేదా అనే ఆలోచన అయితే బీఆర్ఎస్ అగ్రనేతలు అయితే చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఈ అంశాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా మైనస్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఉంటుందని నమ్మి వచ్చిన వాళ్ళకి మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తూ ఉన్నారంటే ప్రజల్లో ఎక్కడో అప్రద భావన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే కాంగ్రెస్లో కూడా ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా బతిమలాడుతున్న పరిస్థితి ఇటు కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు ఒక నమ్మకంతో రావడం అయితే జరిగింది. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవడంలో కొంత విఫలమైంది. అయితే ఆ విఫలాన్ని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఇక విఫలం అయిన దాన్ని కూడా వీళ్ళు మాట్లాడి దాన్ని ఏ విధంగానైనా ముందు తీసుకొని వెళ్దాము, మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చిస్తారు, మరి ఈ సందర్భంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న తలెత్తా ఉంది. అయితే కీలక నేతలు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరు ఉత్తరాది తెలంగాణకి సంబంధించిన నేత, మరొకరు దక్షిణాది తెలంగాణకి సంబంధించిన నేత అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బలమైన వర్గానికి చెందిన నేతలు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇవైతే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ ఇద్దరు కనుక అటు మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ వెళ్తే మాత్రం కాంగ్రెస్ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందంటున్నారు నిపుణులు.